నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అడో ప్రీమియర్ ప్రోలో ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ మనం ఇంపోర్ట్ చేసి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఫ్రేమ్కి ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అడో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడికి ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేద్దాం. సో నేను జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను నా దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఇమేజ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని ఇక్కడికి నేను కాపీ చేశాను. కాపీ చేసిన ఈ ఇమేజ్ని నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ని డ్రాగ్ కూడా చేశాను. ఇమేజ్ని చూడండి, ఇమేజ్ సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్లో ఉంది కానీ సో మొత్తం ఫ్రేమ్కి సెట్ అయ్యే సైజులో లేదు. మన ఫ్రేమ్ ఎంత సైజ్ అయితే ఉందో, మన వీడియోకి మనం సెట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్ సైజ్ ఎంత అయితే ఉందో అంత సైజులోకి అది రాలేదు. సో మామూలుగా అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి ఈ ఇమేజ్ని డ్రాగ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలా చేయకుండా రైట్ క్లిక్ ఇచ్చి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా రైట్ క్లిక్ ఇచ్చి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అంటే ఇమేజ్ని ఫ్రేమ్ సైజ్కి మార్చి మనకి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కావాలంటే మనము జస్ట్ ప్లే చేసి చూద్దాం. చూడండి ఇమేజ్ ఎంత బాగా కనిపిస్తుందో, పిక్సెల్స్ కూడా ఏమీ పోకుండా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఒక ఇమేజ్ని కానీ వీడియోని కానీ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని చేసుకోవచ్చు. ఇదే ఫోటోకి చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియోకి చూపిస్తాను. నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేశాను. సో ఈ వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియో చూడండి, మన ఫ్రేమ్కి సెంటర్లో ఉంది కానీ మొత్తం ఫ్రేమ్కి సెట్ అయిపోలేదు అనమాట. సో జస్ట్ మనం ఏం చేయాలంటే ఆ వీడియో పైన రైట్ క్లిక్ ఇచ్చి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్లయితే మన ఫ్రేమ్కి మొత్తానికి ఇది కనెక్ట్ అవుతుంది. సో చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా మనము సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని వీడియోని కానీ ఇమేజ్ని కానీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.